పులగం కొండారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, విద్యార్థి విభాగం. ఈరోజు మన మన ప్రభుత్వంలో జరిగిన మేలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో జరిగిన తప్పులు బయటికి చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతోమంది విద్యార్థులు రోడ్డున పడ్డారు కేవలం ఈ ప్రభుత్వం వల్ల. దేనికి అంటే ఏ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఫైనల్ ఇయర్స్ ఎవరికి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు సర్టిఫికెట్లు రావాల్సిన టైంలో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీ డబ్బులతో మీరు వచ్చి కట్టుకోండి, మాకు ప్రభుత్వంతో ఇప్పుడు సంబంధం లేదు, మాకు ఏ ఒక్క రూపాయి కూడా పడలేదు, మేము ఇచ్చే పరిస్థితి లేదు, మీకు మీ సర్టిఫికెట్లు కావాలంటే మీ డబ్బులు కట్టుకోమని అడుగుతున్నారు. చాలామంది పేద విద్యార్థులని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే విద్యని ఒక అమ్మకం పెట్టి విద్యని ఒక డబ్బుతో కొనండి, లేకపోతే మీకు విద్య లేదు అన్న పరిస్థితికి ఈరోజు దిగజార్చారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులందరికీ కూడా డబ్బులన్నీ చెల్లించి, బకాయిలన్నీ చెల్లించి, సర్టిఫికెట్లన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సింది అది హక్కు, ప్రాథమిక హక్కు. ఎందుకంటే ఒక విద్యార్థి జాయిన్ అయ్యాడు ఒక కాలేజీలో అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మీద నమ్మకంతో జాయిన్ అయ్యాడు. ఈరోజు ఆ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం తీసేస్తున్నారు మీరు. అది కేవలం మీ ప్రభుత్వమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అయ్యారు. ఈరోజు మీరు తీసేస్తున్నారు. అది మీ ప్రైవేట్ నారాయణ చైతన్య సంస్థల్ని అభివృద్ధి చెందడం కోసం ఇలాంటి విద్యను మీరు అమ్మకం పెట్టడం అనేది తప్పుడు కార్యక్రమం కింద చెప్తున్నాం. ఈరోజు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా జాబులకి కానీ అలౌ చేయట్లేదు, లేకపోతే ప్లేస్మెంట్ సెల్లోకి అలౌ చేయట్లేదు, మీరు డబ్బులు కట్టలేదని చెప్పేసి ఆపేస్తున్నారు. ఈ విద్యార్థులందరి జీవితాలకి ఎవరు సాక్ష్యం చెప్తారు? ఈరోజు మేము ఎన్నో కాలేజీలకు వెళ్ళి ఈరోజు అన్న రోజు వెళ్ళి అడిగితే, సార్ మాకు ఈరోజు అన్న రోజు బకాయిలు రావట్లేదు సార్, డబ్బులన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్, మా ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ అవుతాయి సార్, ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము విద్యార్థులను ఎలా చేయగలం సార్ అంటున్నారు. మరి ఈరోజు అన్న రోజు అది ముందే చెప్పాలి. మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎలాగా అమలు చేయలేదు, అట్లీస్ట్ విద్యార్థుల మీద ఎందుకు మీకు ఈ కోపం మాకు అర్థం అవ్వట్లేదు. ఎలాగా ఆంధ్రప్రదేశ్ని దోచాల్సిన కాడికి దోస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా విద్యార్థులకు కొంచెం న్యాయం చేసి ఏవైతే బకాయిలు ఉన్నాయో చెల్లించి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఎలాగ తేలేకపోతున్నారు. ఆ సర్టిఫికెట్లు ఇస్తే విద్యార్థులైనా వెళ్ళే ఉద్యోగాలను ఎత్తుక్కుంటారు. మీరు అన్యాయం చేస్తున్నారు. రోజు రోజుకి మీరు చేయాల్సిన పనులు కూడా చేయకుండా, బకాయిలు చేయకుండా మీ పనుల వరకు మీరు చేయించుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో మీకున్న మీ సంస్థల్ని, మీ హెరిటేజ్ సంస్థల్ని పైకి తీసుకెళ్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా నారాయణ చైతన్య సంస్థలు ఈ సంవత్సరం కాలంలో ఎంత పైకి వెళ్ళాయో మేము అందరూ చూస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ ఎంత తొక్కుతున్నారో కూడా మేము చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఈ 4th ఇయర్స్ అందరికీ కూడా న్యాయం జరిగి ఏప్రిల్ నెల ఎగ్జామ్స్ అన్నీ జరిగి ఇప్పుడు సర్టిఫికెట్స్ రావాల్సిన సమయంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా సర్టిఫికెట్స్ చేతికి సమయానికి రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఏ ఒక్క విద్యార్థి కానీ సూసైడ్ చేసుకున్నారా, ఏ ఒక్కటి వాళ్ళ కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోయినా కూడా మేము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం మీద నిరసన తెలియచేయాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కిందటిసారి కూడా యువత పోరు చేశాము, విద్యార్థి పోరు చేశాము. కానీ ఈసారి ఈ పోరు అనేది ఆంధ్రప్రదేశ్ వైడ్ విశాఖపట్నం జిల్లా నుంచి నేను చేసే పోరు ఒక విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నుంచి ఉంటుందో మీకు మేము చూపిస్తాం. ఈసారి మీరు తేడా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊడుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వాలంటే ఫీజులు మీరే ఇవ్వాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా డబ్బులు కట్టే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా స్టెబిలైజ్ అయ్యి ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు 30,000 40,000 రూపాయలు అంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క అమ్మ నాన్నలు తేలేరు. పోనీ తెచ్చినా అప్పు కట్టే పరిస్థితులు వాళ్ళు ఉండాలి. ఉండలేకపోతే తర్వాత అన్న రోజు వాళ్ళు ఏ ఒక్క చనిపోయినా, లేకపోతే ఈరోజు అన్న రోజు మేము ఇలా చనిపోయామని ఏ ఒక్కటి మా వరకు వచ్చినా మేము దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదు. మేము కలెక్టర్ గారి వరకు వెళ్ళి దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అక్కడి వరకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ వైడ్గా మొత్తం అంతా మళ్ళీ ఒక పోరు కింద మొదలుపెట్టి జగన్ గారికి మేము సార్ మాకు ఈరోజు ఈ అన్యాయం జరిగింది, విశాఖపట్నం జిల్లాలో ఇంతమంది విద్యార్థులు ఇలా మోసపోయారని చెప్పి మేము అర్జీ పెట్టుకొని సార్కి మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని న్యాయం ఎలాగైతే వద్దో మేము దాని పరంగా చేస్తాం.